హాయ్ అండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి డాక్టర్ కళ్యాణ స్వాతి గారు, ఆస్ట్రో రిలేషన్షిప్ కోచ్. ఈవిడ రీసెంట్గానే ఆవిడ కెరీర్ని స్టార్ట్ చేశారు. కానీ ఆవిడ చేసిన గట్టి ప్రయత్నం వల్ల, ఆవిడ గట్టి సంకల్పం వల్ల ఆవిడకి ఒక గొప్ప స్థానాన్ని సక్సెస్ రూపంలో ఆ భగవంతుడు ఇచ్చాడనమాట. వాళ్ళకి అందరి కమ్యూనిటీస్లోనే సంఘాలు ఎలా ఉంటాయో అలానే వారి కమ్యూనిటీలో కూడా సంఘాలు ఉన్నాయన్నమాట. ఒక సంఘంలో అందరూ గొప్ప గొప్పవారు, వేద పండితులు, లైఫ్లో హైప్ స్టేజ్ చూసిన వాళ్ళు అందరూ పురుషులు మాత్రమే 60 years బ్యాక్ నుంచి ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు. అయితే వారి నుంచి ఒకరోజు ఆవిడకి కాల్ వచ్చింది. మేడం, మీ డెడికేషన్ చూసి మేము ఈ సంఘంలో మొదటి మహిళా అధ్యక్షురాలిగా మిమ్మల్ని ఆహ్వానించాలి అనుకుంటున్నాం అని చెప్పి ఆవిడకి కాల్ చేసి ఇంటికి వచ్చి మరీ ఆవిడ్ని ఆహ్వానించారు. సగౌరవంగా ఆవిడ్ని ఆహ్వానించారు, కుటుంబ సమేతంగా. ఇది అంత గొప్ప విషయం అండి. ఒక మహిళగా ఆవిడకి అంత గౌరవం దక్కడం అనేది ఆవిడ ఒక్కరికి మాత్రమే గౌరవం దక్కటం కాదు, ఎంతోమంది మహిళలకు కూడా ఆ గౌరవాన్ని దక్కేలా చేశారు కళ్యాణ్ స్వాతి గారు. 60 years బ్యాక్ నుంచి నడుస్తున్న ఒక పద్ధతిని బ్రేక్ చేశారు. వావ్ కదా! ఆవిడ ఏమి చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే ఈరోజు ఈ సక్సెస్ వచ్చేదా? ఆవిడ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఆవిడ సహనంగా ప్రయత్నం చేయడం వల్ల ఆవిడకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. అలానే ప్రతి మహిళ కూడా భయపడకుండా వారి కోసం వారు ఒక అడుగు ముందుకు వేయడం తప్పు కాదు. ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేసి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ప్రయత్నం చేస్తూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ స్టోరీని చూసి మీకు కూడా వావ్ అనిపించిందా? అయితే కామెంట్ బాక్స్లో వావ్ అని కామెంట్ చేయండి. నేను మీ అనుష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.